ఊహకలంగి జీవనపు టోలమునన్ పడిపోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ దీనదశన్ గజముండిన్ భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమై బ్రతుకు తెరువులో పడిపోయి మోహమనే పెద్ద తీగతో కట్టుబడిన పాదాన్ని విడిపించుకొనలేక దిక్కు తోచకుండా సందేహానికి గురైన జీవుని విధంగా గజేంద్రుడు ఘోరమైన మొసలి వాడి కోరలకు చిక్కి తొక్కుడు పడిన కాలిగిట్టలకు అలవాడై ఆర్తితో అలమటించాడు. అలయక సొలయక వేసట నలయక కరిమకరితోడబుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరు 1000 సంవత్సరముల్. అయినా కూడా అలసిపోకుండా వెనుదీయకుండా విసుగు చెందకుండా ఆ గజరాజు తన పరాక్రమంతో రాత్రుళ్ళు పగళ్ళు సంధ్యలు మొత్తం కలిపి 1000 సంవత్సర కాలం పాటు ఆ మొసలితో పోరాడింది. గజేంద్రుని దీనాలాపములు. మృదు శక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండు పోరాడి సంసిధిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం చలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. గొప్ప బలంతో గజరాజు చాలా కాలం మకరరాజుతో పోరాడి తన శత్రువు బలాన్ని పోల్చి ఆలోచించాడు. దీనిని ఓడించటానికి లేదా దీనితో సమానంగా పోరాడటానికి నాకు సాధ్యం కావటం లేదు, అడియాస ఇంకెందుకు అని దుఃఖించాడు. పూర్వపుణ్యం వల్ల కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏ రూపంబున దీనిగెల్తు ఇట మీద ఏ వేల్పు చింతింతు ఎవ్వారించిరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపన్ తగువారలెవ్వరు అఖిలం వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ రీతిగా గెలువగలను? ఇకపై ఏ దేవుణ్ణి ప్రార్థించేది? ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడుతారు? ఉద్దండమై ఉన్న ఆ మొసలిని అడ్డగించేవారెవ్వరు? అన్ని కార్యాలలోనూ దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కారం చేస్తాను అని గజరాజు తనలో తాను అనుకున్నాడు.